గత ప్రభుత్వంలో తమ భూములు కబ్జా చేశారంటూ అధిక సంఖ్య ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమాల మండలం ఆవులపాలెం వద్ద 165 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ శశిధర్ బలవంతంగా కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడానికి హైదరాబాద్లోని శశిధర్ ఇంటికి వెళ్లారు. అయితే అరెస్ట్ భయంతో ముందే శశిధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా తిరుపతిలోని ఆయన నివాసంలో 12 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తమ భూములు కబ్జా చేశారంటూ అధిక సంఖ్య ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమాల మండలం ఆవులపాలెం వద్ద 165 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ శశిధర్ బలవంతంగా కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడానికి హైదరాబాద్లోని శశిధర్ ఇంటికెళ్లారు. అయితే అరెస్ట్ భయంతో ముందే శశిధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా తిరుపతిలోని ఆయన నివాసంలో 12 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తమ భూములు కబ్జా చేశారంటూ అధిక సంఖ్యలో ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమాల మండలం ఆవులపాలెం వద్ద 165 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ శశిధర్ బలవంతంగా కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడానికి హైదరాబాద్లోని శశిధర్ ఇంటికెళ్లారు. అయితే అరెస్ట్ భయంతో ముందే శశిధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా తిరుపతిలోని ఆయన నివాసంలో 12 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. గత ప్రభుత్వంలో తమ భూములు కబ్జా చేశారంటూ అధిక సంఖ్యలో ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ అయితే అన్నమయ్య జిల్లా మదనపేట సపరేట్ కార్యాలయంలో వస్త్రాల దహనం ఘటనలో నిందితుడు పట్టుకోవడంలో పోలీసులు వేట ముమ్మరం చేశారు. పలు కీలక నిందితులను అదుపులో తీసుకోవడంతో పాటు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా ఉన్నటువంటి తుకారం పిఏ శశిధర్. అయితే మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తుకారం అనే ఒక పిఏ ఉన్నాడు. ఆయనకు ఒక పిఏ ఉన్నాడు. ఆయన పేరు శశిధర్. అయితే కుట్రను ఛేదించేందుకు ప్రయత్నం చేయగా అతను అందుబాటులోకి రాలేదు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపాలెం దగ్గర దాదాపు 165 ఎకరాల భూమిని శశిధర్ బలవంతంగా కాజేసినట్టు ఆ భూ యజమాని బంగారుపాలెం చెందిన మోహన్ నాయుడు ఇటీవల అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ప్రాథమిక వివరాలు సేకరించిన దర్యాప్తు బృందం శశిధర్ని విచారించేందుకు హైదరాబాద్ కి వెళ్లారు. అయితే R&R రెసిడెన్సీ శశిధర్ నివాసంలో 10501 ఫ్లాట్ లో అయితే ఆయన ఆ ఫ్లాట్ ఎవరిదైనా ఆరాధనగా అది మాజీ ఎమ్మెల్యే కైకల్ అనిల్ కుమార్ యాదవ్ గా తెలిసింది. అయితే ఇదే ఫ్లాట్ లో ఆయన దాదాపు 5 సంవత్సరాలుగా ఉంటున్నాడు. అయితే అరెస్టు భయంతో శశిధర్ అక్కడి నుంచి అజ్ఞాతంగా వెళ్ళినట్టు కూడా తెలిసింది. అయితే రాత్రంతా అక్కడే పడిగాపులు కాసిన దర్యాప్తు అధికారులు చివరికి అయితే నిన్న సాయంత్రం యజమాని అనిల్ కుమార్ ఫ్లాట్ తాళం చెవులు పంపించాడు. అయితే తలుపులు తెరచగా అతని తనిఖీలో భాగంగా డాక్యుమెంట్ 2 ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే వాటిని మదనపల్లికి తరలించి అయితే వైపాస హయాంలో చిత్తూరులో మైనింగ్ ఏడీగా పనిచేసిన ప్రకాశ్ రావు సహాయంతో శశిధర్ బనుల శాఖలో కూడా దందాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా అయితే ఏదైతే మదనపల్లి సపరేట్ కార్యాలయాలకు సంబంధించి అయితే పోలీసు అధికారులు దూకుడు పెంచినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న దర్యాప్తుల్లో భాగంగా కూడా సరే అయితే
మదనపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంట్లో కూడా తనిఖీలు చేస్తాడు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేవలం మా ఇంట్లో సోఫా సీట్లు, పరుపులు, దున్నులు తెగ్గేస్తాడు కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లేవు, కేవలం ఇది కశింపు చర్యల భాగంగా కూడా ఉన్నాయంటూ కూడా శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే కూడా వాపోతున్న పరిస్థితి ప్రస్తుతం మదనపల్లిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ గిరినాథ్.